అన్న గత వారం 10 రోజులుగా చూస్తా ఉన్నాం. సిట్ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ మాకు క్లీన్ చీట్ వచ్చినట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి ప్రచారం, ఆ సోషల్ మీడియా చేస్తున్నటువంటి గ్లోబల్ ప్రచారం చూస్తూ ఉన్నాం పరిస్థితి. దీనిపైన నిన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అక్కడెక్కడ కూడా క్లీన్ చీట్ వచ్చింది లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. వీరు మాత్రం మా క్లీన్ చీట్ ఇచ్చానన్నట్లుగా మాట్లాడతారు. అసలు ఏది నిజం? క్రిస్టల్ క్లియర్గా నెయ్యిలో కల్తీ జరిగిందని సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలు ఏర్పాటు చేసిన సెట్ క్రిస్టల్ క్లియర్ 270 పేజీల ఫైనల్ ఛార్జ్ షీట్ వేసింది. నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, నరసరావుపేట పోయి కల్తీ నెయ్యి జరగలేదు, నెయ్యిలో కల్తీ లేదు, మా క్లీన్ చిట్ ఇచ్చిందని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. వాళ్ళ బాబాయ్ ఏమంటాడు, నిన్న ఢిల్లీలో నెయ్యిలో ఆవు కొవ్వు పంది కొవ్వు జరగలేదు కానీ కల్తీ జరగలేదు కానీ కల్తీ అయితే జరిగిందని బాబాయ్ అంటాడు. జగన్మోహన్ రెడ్డి గుంటూరులో ఏమంటున్నాడు, కల్తీనే జరగలేదు, సిట్టు మాకి క్లీన్ చిట్ ఇచ్చింది, ఇంకా మాకు సాలవలేసి సన్మానం చేయడం ఒకటే మిగిలింది అని ఈయన అంటున్నాడు. వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఏమంటాడు, ఢిల్లీలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలపలేదు తప్పించి మిగతా అన్ని కలిపినాం, దాంట్లో పామాయిల్ కలిపినాం, యాసిడ్ కలిపినాం, పెనాయిల్ కలిపినాం, అన్ని కలిపినాం అని చెప్పి బాబాయ్ అంటున్నాడు వైవి సుబ్బారెడ్డి. మీ ఇద్దరు ఏది కరెక్ట్ చెప్పండి? మీరు కల్తీనే జరపలేదు అనుకుందాం, మరి 36 మందిని నిందితులకు ఎందుకు చేర్చారు, 13 మందిని బొక్కలే ఎందుకు వేసినారు, మీరు ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ కోసం సందును పరిగెత్తా ఉన్నారు? నేను అడిగేది జగన్మోహన్ రెడ్డిని ఒకటే, ఎవరైతే కల్తీ నెయ్యిలో ప్రధాన పాత్ర వహించాడో సిట్ రిపోర్టు పైన అసెంబ్లీలో చర్చించేందుకు జగన్మోహన్ రెడ్డి గౌరవ మాజీ ముఖ్యమంత్రి నీ 11 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ఫిబ్రవరి 11వ తేదీ 11 గంటలకు వచ్చి ఒక 11 నిమిషాలైనా మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా? చర్చిద్దాం. నువ్వేమంటున్నావు, నెయ్యిలో కల్తీ జరగలేదు అని నువ్వు అంటున్నావు, సిట్ మా క్లీన్ చెట్టు ఇచ్చింది అని నువ్వు చెప్తున్నావు. ఎస్ జరిగింది అని చెప్పి సిట్ రిపోర్ట్ చెప్తుంది, మేము చెప్తున్నాం. రా 11 మంది తీసుకొని రా. నువ్వు అనే మాట ఏంటంటే మేము అసెంబ్లీకి వస్తే మాకు టైం ఇవ్వటం లేదంటున్నావు. 5 గంటలు కాకుండా 10 గంటలు తీసుకో టైం, నీకు మేము ఇప్పిస్తాం. నువ్వు ఎంతసేపు మాట్లాడు, కల్తీ అయిపోయినా. అది వదిలిపెట్టి ఊరికా కూర్చొనేసి రాష్ట్రం నుండి అంతా తీసుకొచ్చిన జనాన్ని తోలుకొని ఊరికా ఎగురుకుంటా, గంతులు వేసుకుంటా, గంజాయి బ్యాచ్ ఈలలు వేసుకుంటా, సీఎం అని అరుచుకుంటా, ఏంది గోలంతా చెప్పు? అంబటి రాంబాబు తాగిన మద్యం మత్తులో పిచ్చిగా వాగుతూ తాగి గౌరవ ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉన్న వ్యక్తిని అమ్మనా బూతులు తిడితే మా టీడీపీ కార్యకర్తలు అయితే ఆయన ఉయ్యాలేసి ఉంచి ముద్దులు పెట్టేంత ఓపిక మాకు లేదు. నేను ఒకటే చెప్తున్నా వైసీపీ మోకలకి, గంజాయి మత్తులో ఏం చెప్పేది, బిర్యానీ పొట్లాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి తినండి, క్వార్టర్ సీసాలు ఇస్తే తాగండి. ఏం చెప్పేది, మీ ఇళ్లలో ఉండాలి, మీ రాజకీయం తప్పించి బరి తెగించి రోడ్లపై కూర్చి మేము బూతులు మాట్లాడతాము, మీరు పడాలి అంటే మీరు నోరు జారితే మేము చేయి జారుతాము, గుర్తుపెట్టుకోండి. పిచ్చి వేషాలు మానేయండి. జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే, పాపం జోగి రమేష్ ఏం తప్పు చేశాడు, అంబటి రాంబాబు అన్న ఏం తప్పు చేశాడు, విడదల రజనీ ఏం తప్పు చేసింది, లేదంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏం తప్పు చేశాడు, వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు, ఎందుకు దాడులు చేస్తా ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఏ తప్పు చేయలేదు, కేవలం రాజకీయ కుట్ర, రెడ్ బుక్ రాజ్యాంగం, కక్ష సాధింపు అని చెప్పి. నేను ఒక విషయం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, రెడ్ బుక్ అనేది ఇంకా లోకేష్ బాబు గారి చేతిలోనూ చంద్రబాబు నాయుడు గారి చేతిలో లేదు. కార్యకర్తలు గుంజుకున్నారు రెడ్ బుక్ ని, ఇంకా వాళ్ళు అమలు చేయడంలో కొద్దిగా ఆలస్యం జరుగుతుంది, కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి కార్యకర్తలు రెడ్ బుక్ గుంజుకొని కార్యకర్తలు తిప్పుతున్నారు. ప్రతి పేజీ ఎవరెవరు పేరుందో వాళ్ళని కుల్లబడొస్తున్నారు. మీరు నోరు ధరిచి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మా నాయకుల్ని భరించే పరిస్థితి లేదు. ఎందుకు అరెస్ట్ చేసినారు అంబటి రాంబాబు అంటే తెలియదు నీకే? వాడు గంజాయి మత్తులో పిచ్చిగా తాగి గుడికి పోయి వచ్చినోడు అమ్మ కాలి అని తిడతావా? అందుకని చెప్పి మా కార్యకర్తలు గమనుంటారా? జోగి రమేష్ జైలుకు పోయి వచ్చావు, చెప్పకూడదు తిన్నావు, లోకేష్ బాబు బాగా కొవ్వు పట్టిందని మాట్లాడతావు, భరిస్తారా? వాళ్ళు భరిస్తారేమో నాయకులు, మా నాయకులు లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు చూసి చూడనట్టు ఉంటారేమో, అటు పడి పోని వాడు కర్మ వాడు పడతాడు. నేను కార్యకర్తలు భరించే పరిస్థితి లేదే. రెడ్ బుక్ ని కార్యకర్తలు గుంజుకున్నారు, రెడ్ బుక్ ని కార్యకర్తలు ప్రతి పేజీ తిప్పుతున్నారు, ఎవరెవరు ఉన్నారు వాళ్ళని కులబడుస్తున్నారు. ఇంట్లో ఎవరైతే ఈ ఘటనలో పాల్గొంటా ఉన్నారో వాళ్ళందరినీ కూడా టీడీపీ రౌడీలు అని చెప్పి, టీడీపీ గోండాలని చెప్పి, టీడీపీ సైకోలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి. మరి గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేసినప్పుడు కానీ, గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన దాడి చేసినప్పుడు కానీ, లేదంటే పట్టాభి గారి ఇంటి పైన దాడి చేసినప్పుడు కానీ, సీఎం గారు అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముట్టడి చేసినప్పుడు కానీ, అప్పుడు వైసీపీ కార్యకర్తలు ఏమనాలి? అదే నేను చెప్పేది. నేను ఏమంటానంటే, జోగి రమేష్ ఆ రోజు అధికారం ఉందని చెప్పేసి కత్తులు కటార్లు రాడ్లు వేసుకుని పోయేసి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఇంటిపైన దాడి చేశావు, దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేశావు, పట్టాభి గారి ఇంటిపైన దాడి చేశావు, మాచర్లలో టీడీపీ కార్యాలయాన్ని దగ్ధం చేశావు, గన్నవరంలో టీడీపీ కార్యాలయంలో దగ్ధం చేశావు. ఇవన్నీ ఏమనిపిస్తుంది చెప్పి, ఆ
రోజు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఒక డైలాగ్ అన్నాడు, టీడీపీ కార్యాలయం పైన దాడి చేసి మొత్తం ధ్వంసం చేసి మా కార్యకర్తలకు రక్తగాయాలైతే మీలాంటి రిపోర్టర్లు దీన్ని ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా డైలాగు, మా కార్యకర్తలకు ఏదో కొద్దిగా బీపీ వచ్చింది అబ్బా, దాన్ని అందుకు అంత సీరియస్ తీసుకుంటారన్నాడు. నీ కార్యకర్తకి బీపీ వస్తే నీ పిఏ వనకుతాడేమో గాని మా కార్యకర్తలకు బీపీ వస్తే మొత్తం ఏపీ వణుకుతుంది. మీ కార్యకర్తలు మొత్తం కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లి దాంకోవాల్సిన పరిస్థితి వస్తుంది. బీపీ వస్తుందా? పైగా ఆ నాటి డీజీపీ ఏమన్నాడు గౌతమ్ సవాంగ్, ఏదో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంట. అంటే నువ్వు మా పార్టీ కార్యాలయం పైన దాడి చేసినా, చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ పైన రాళ్ళు చెప్పులు వేసినా అది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. మేము దాడి చేస్తే అది అరాచకం, అక్రమం, రాష్ట్రంలో జంగల్ రాజా. ఇది జంగల్ రాజు కాదు స్వామి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఎవడైతే పిచ్చి పిచ్చిగా గంజాయి మత్తులో తాగి ఎగిరి దుంకి గంతులేసి ఆడబిడ్డల పైన దాడి చేసి మొన్న చూశాను జగన్మోహన్ రెడ్డి బర్త్డే నాడు. నేను అడిగే జగన్మోహన్ రెడ్డి, నీకు చేతనైతే నీ బర్త్డే నాడు నువ్వు రక్తదానం చేయి. నువ్వు రక్తదానం చేయకుండా మేకలను కోసేది, రక్తం చల్లేది, గర్భిణీలను తన్నేది, సైలెన్సర్లు తీసేసి బండ్ల మీద తిప్పేది, ఎగిరేది, బర్త్డేలకు కేకులను ఎవడైనా కత్తితో కోసాడు కానీ గొడ్డలతో నరికేది, వెరైటీలుగా ఇవన్నీ చేస్తే పోలీసులు ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఉంటారా చెప్పుబ్బా? ఎందుకు ఊరికా? కాబట్టి ఫైనల్ గా నేను ఒకటే చాలా 3 పాయింట్లతో కన్క్లూడ్ చేస్తున్నా బా. నీకు దమ్ముంటే కల్తీ నెయ్యి పైన, జంగల్ రాజ్యం పైన అసెంబ్లీలో చర్చించడానికి రా, వీఆర్ రెడీ, నీకు ఎంత టైం కావాలో అంత ఇస్తాం. రెండోది, నువ్వు నోరు జారితే మేము చేయి జారుతాం. ఇది పక్కా నీ రాజకీయం నువ్వు చేసుకో. నేను చెప్పేది, మేము అనుకోనంటే నువ్వు ఇల్లు దాటి ఉండలేవు, తాడేపల్లి ప్యాలెస్ లో గేట్ దాటి బయట రాలేవు. కానీ నీకు పూర్తి సెక్యూరిటీ ఇచ్చాం, ఎస్కాట్ ఇచ్చాం, పోయావు, ఏదో ఓదార్పు అనేసి ఏదో డ్రామా వేసావు, ప్లాస్టిక్ నవ్వులు నవ్వావు, మాకు అభ్యంతరం లేదు. నువ్వు ప్లాస్టిక్ నవ్వులు అనే చేసుకో, డూప్లికేట్ ఓదార్పు యాత్ర అనే చేసుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ మమ్మల్ని గెలికితే దాని పర్యవసనం అత్యంత దారుణంగా ఉంటుందని చెప్పి కూడా వైసీపీ మోకలకి గంజాయి బ్యాచ్ కి హెచ్చరిస్తున్నాం. సార్, తిరుపతి లడ్డు అంశంలో గత 10 రోజులుగా వైసీపీ తీవ్ర రాద్ధాంతం చేస్తూ ఉంది. మేము ఏం కల్తీ చేయకపోయినా కూటమి నాయకులు మా పైన దాడులు చేస్తూ ఉన్నారు, కూటమి నాయకులు మా పైన విష ప్రచారం చేస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అక్కడెక్కడా కూడా సిట్ నివేదికలో కానీ సిబిఐ నివేదికలో కానీ క్లీన్ చిట్ ఇచ్చిన దాఖలా లేవని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. అసలు ఏంటి, ఏది నిజం? నిన్న కోర్టు కూడా సీట్ ఇచ్చింది కదా, జడ్జిమెంట్. దీంట్లో కొవ్వు కలిసింది, అంబాబు చేసిన చెప్పిండేది అన్ని అబద్ధాలు, జగన్మోహన్ రెడ్డి కూడా అబద్ధాలు చెప్తా ఉన్నాడు. హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా లేదు అని నిక్కచ్చిగా చెప్తున్నారంటే ఈయన అబద్ధాలు చెప్పే దాంట్లో మాజీ ముఖ్యమంత్రి పిహెచ్డి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే నిజంగా ఆయన అబద్ధాలకు పుట్టినిల్లు ఆ పులివెందుల నియోజకవర్గం ఎమ్మెల్యే. మరి ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూ పోతేనే గత పాలనలో కూడా ఆయన ప్రజలను డైవర్ట్ చేసేదానికి మైండ్ డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేశాడు. ఆ మైండ్ డైవర్ట్ పాలిటిక్స్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రజలు మభ్య పెట్టేదానికి అక్కడ ఆ రోజున్న పరిస్థితుల్లో ఏదో ఒక స్కీమ్ తీసుకురావాలా అనేది డైవర్ట్ పాలిటిక్స్ చేసే దాంట్లో దిట్ట జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే తన తప్పును తాను ఒప్పుకోడు. కల్తీ నెయ్యి జరిగింది, కల్తీ లడ్డులో ఫ్యాక్ట్ ఉందనేది వాస్తవం. ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా అది కల్తీ నెయ్యి అని చెప్పి సీటు కూడా చెప్పింది. దాన్ని కూడా ఒప్పుకోవడం లేదంటే ఆయన నిజంగా మానవుల మీద నమ్మకం లేదు. ఆయన ఏదో కొలుస్తున్నాడో మరి అది ఆ భగవంతుని సాక్షిగా ఆయన అభిమర్ చేసుకోవాలని చెప్పి సందర్భంగా నేను చెప్తున్నా. అంటే గతంలో చూసాండి తిరుపతి కేంద్రంగా వైసీపీ హయాంలో ఎన్ని అరాజకాలు జరిగాయి అనేది గత 20 నెలలుగా కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నటువంటి పరిస్థితి. పరకామణి దొంగతనం కానివ్వండి, లేదంటే కల్తీ లడ్డు కానివ్వండి, లేదంటే బంగారం దొంగతనం కేసు కానివ్వండి, ఇలా ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి వ్యక్తులు తిరుపతి గురించి మాట్లాడటం, తిరుపతి దేవుడికి కూటమి అపచారం చేస్తా ఉందని మాట్లాడటం అంటే ఎలా చూడు? అసలు అందుకే ఆయనకి కళ్ళు ఉన్నా చెవులున్నా ఏమీ వినబడుకునేట్లు మూగోని మాదిరి చెవిటోని మాదిరి ఉంటాడు. ఈ మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడడం లేదు. పులివెందుల్లో వీధి పాలిటిక్స్ చేస్తారు చూడు, వాళ్ళు కూడా మాట్లాడరు అట్లా. ఆ కోర్టు ఇచ్చింది, మరి పరాకామణి దొంగతనం జరిగిందని చెప్పి చెప్తున్నారు వాళ్ళు కోర్టులో. లడ్డు వ్యవహారం జరుగుతూ ఉంది. దర్శనాల్లో కూడా విపరీతంగా దౌర్జన్యంగా ఒక ఎమ్మెల్యే 20 మందిని 30 మందిని 50 మందిని తోలుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇటువంటి చేసినా కూడా ప్రజలు బుద్ధి చెప్పారు అతనికి. ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆయనకు బుద్ధి చెప్పినా కూడా ఆయనకు బుద్ధి రాలేదు. మరి నిజంగా ఆయన ఏ దేవుని కొలుస్తున్నాడో తెలియదు. ఆ దేవుడు, ఆయన నమ్మే దేవుడు, ఆయనకు మంచి మనసు, అబద్ధాలని ఒప్పుకొని నిజాలు ఒప్పుకొని నేను ఈ జన్మలో మనిషిగా మారాలని ఒక ఆయుష్ ఇవ్వాలని చెప్పేసి ఆయన నమ్ముకుని దేవుని కోరుకుంటున్నాను. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ తిరుపతి లడ్డు అంశంలో మీకు ఎక్కడా కూడా సిబిఐ కానీ సిట్ కానీ క్లీన్ చిట్ ఇవ్వలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం క్లీన్ చిట్ వచ్చింది మాకు సిబిఐ నుంచి సిట్ నుంచి అని చెప్పి ఆయన ప్రచారం చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. ఏది నిజం అంటారు?
ఇంతకుముందు ఆ కోర్టులో కానీ ఇది శాంపుల్లో కానీ చెప్పినారు దీంట్లో మిక్స్ ఉందని. పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, అందరికి చెప్పినారు, అందరికి తెలిసిందే. కానీ దాంట్లో మిక్సింగ్ అంటూ జరిగింది, కల్తీ అంటూ ఉంది. ఇది నిజం ఇది. తప్పుదావ పట్టించేకి వేరే ఏదో గలాట్లు సృష్టించి ఏదో రకంగా వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఇది అంటూ నిజం కాదు. ఏదో గలాట్లు సృష్టించి అభివృద్ధి చెందుతుంది రాష్ట్రము. ఈ రాష్ట్రంలో గలాట్లు చేస్తే, ఇటువంటివి చేస్తే పెట్టుబడిదారు రాకున్నట్లు చేసేకి ఇవన్నీ లక్షణాలు. జగన్మోహన్ రెడ్డి చేసేది అదే, ఈ వైఎస్ఆర్ నాయకులు చేసేది కానీ అదే. అంటే అసలు ఇది ఇప్పుడు చూస్తా ఉన్నాం, నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో వెళ్తున్న ప్రతిసారి కూడా లడ్డు గురించే మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడెక్కడ కల్తీ జరగలేదు, టీడీపీ నాయకులు లేనిపోయిన అబండాలు వేస్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి కల్తీ జరిగింది కానీ ఈ కొవ్వు పదార్థాలు కలవలేదని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కల్తీ జరిగిందని ఆయన ఒప్పుకుంటా ఉన్నాడు. మరి ఏనందుకు ఇంకా దానికి కల్తీ జరిగింది నిజం ఒప్పుకుంటారు, వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా. గత ప్రభుత్వం నాయకులు, దానికి సంబంధించిన నాయకులు, టీడీ చైర్మన్లు అందరూ ఒప్పుకుంటున్నారు. ఇతను ఏం లేదు, ఏదో 230-40 కోట్లు దాంట్లో కాజేసినారు, దాన్ని ఏదో రకంగా మబ్బు కప్పేకి ఇటువంటి మాటలు తప్ప ఇంక వాళ్ళే చెప్తున్నారు కదా. నిజం అందరూ చూస్తున్నారు కదా, మళ్ళీ దీంట్లో తప్పేముంది? నిజమే కదా, ఇది కల్తీ జరిగింది వాస్తవమే, ప్రజలందరికీ తెలుసు. ప్రజలకి వెంకటేశ్వర స్వామిని మీద ఎవరు అపనిందలు వేసినా, ఎవరు ఆయన్ని తిట్టినా ఎవరు మిగలరు. చంద్రబాబు నాయుడిని తిట్టిన వాళ్ళు కానీ మిగలరు. గతంలోన ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా చెప్పండి, గతంలో గత 5 సంవత్సరాల్లో మీరు తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ప్రసాదమైనటువంటి లడ్డు పరిస్థితి ఏంటి? ఈ గత 20 నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు లడ్డు పరిస్థితి ఏంటి? ఇప్పుడు లడ్డే కాదు, లడ్డు పరిస్థితి బాగుంది, అక్కడ ఉన్న సదుపాయాలు బాగున్నాయి, అంత సిస్టమే బాగుంది, సౌకర్యాలు బాగున్నాయి. ఎలాంటి మన బ్రహ్మోత్సవాలు జరిగినాయి, మన అనే చక్రతీర్థం జరిగింది, సముద్ర స్నానం అన్ని జరిగినాయి. అన్ని దాంట్లో హైలైట్ గా జరిగింది. ఎలాంటి అగుతకులు లేదు, గలాట్లు లేదు, ఏది కానీ జరగలేదు. అక్కడ అన్ని నిజాలే జరిగినాయి. ప్రజలు కానీ చాలా గత 5 సంవత్సరాలు ఎన్నో జరిగినాయి. సదుపాయాలు లేవు అక్కడ. కల్తీ లడ్డు, ప్రజల సౌకర్యం లేదు. అసలు గుండు కొట్టించుకున్నాము, తలనీళ్ళు ఆశిస్తామన్నా క్యూలో నిలబడి ఎన్నెన్నో నిలబడిన వాళ్ళకి ప్రసాదాలు కానీ లేరు, టీ లేరు, బాదం పాలు లేరు, వాళ్ళ ప్రసాదాలు కానీ కౌంటర్ లో ఉన్న వాళ్ళకి లేదు. ఇప్పుడు చూడండి అన్ని సౌకర్యాలు, భోజనం తీసుకోండి, అన్ని సౌకర్యాలు అన్ని లేటెస్ట్ గా ఉన్నాయి. ఇప్పుడు దండోపదండాలు అందరూ అంటూ చెప్తున్నారు. ఈ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంతో తేడా ఉందని ప్రజలే చెప్తున్నారు. 5 కోట్ల ఆంధ్ర ప్రజలు, హిందూ గాలు, ముస్లింలు అందరూ కానీ బెంబేలైతే తిరుపతి వెంకటేశ్వర స్వామిలోన ఇప్పుడు భారీగా సౌకర్యాలు ఉన్నాయి, మంచి సదుపాయాలు కల్పించారు ప్రభుత్వము అని చెప్తున్నారు.